హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు తిరుమల గోశాల మీద ఇటీవలే ఒక చిన్న వివాదం అనేది వచ్చింది. ఆ వివాదం ఏంటి అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల గోశాలలో కేవలం 3 నెలల్లోనే 100 గోవులు చనిపోయినాయి. ఇది ఒక రకంగా టీటీడీ బోర్డు నిర్లక్ష్యం అని చెప్పేసి ఆయన కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అయితే ఆ ఆరోపణల్ని ఖండిస్తూ టీటీడీ ఈఓ అలాగే టీటీడీ చైర్మన్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఆయన మీద చర్యలు తీసుకుంటామన్నట్లుగా వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డికి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంఘటన ఇలా ఉండగా రీసెంట్గా టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆయన పేరు, ఆయన భూమన కరుణాకర్ రెడ్డికి ఒక సవాల్ చేశారు. ఆ సవాల్ ఏంటంటే నిజంగా తిరుమల గోశాలలో పరిస్థితులు అంటే నిజంగా ఆవులు చనిపోయాయా లేవా, భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తుండు అని చెప్పేసి పల్లా శ్రీనివాస్ యాదవ్ భూమన కరుణాకర్ రెడ్డికి ఒక సవాల్ ఇచ్చారు. ఆ సవాల్ ఏంటి అంటే రేపు నేను తిరుపతి వస్తున్నాను, మీరు కూడా రాండి, అక్కడున్న పరిస్థితులన్నిటినీ కూడా మనం గమనిద్దాం, టీటీడీ ఎంత బాగా తిరుమల గోశాలను నిర్వహిస్తుందో. భూమన కరుణాకర్ రెడ్డి కావాలని చెప్పేసి తిరుమల గోశాలల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండు అని చెప్పేసి పల్లా శ్రీనివాస్ యాదవ్ ఒక సవాల్ని అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారికి వదలటమే జరిగింది. అయితే ఆ సవాల్ని స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ తిరుమల గోశాలకి వెళ్ళాలని చెప్పేసి తిరుపతిలో ఉంటుంది గోశాల, తిరుపతిలో ఉన్న గోశాల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు బయలుదేరుతున్నారు. అయితే బయలుదేరిన సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి గారిని నైట్ నుంచే అంటే ఆయన ఈరోజు 10 నుంచి తిరుమల గోశాలకి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆయన ఇంటి వద్ద నైట్ నుంచే పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిజంగా తిరుమల గోశాలలో పరిస్థితులు అంత చక్కగా ఉన్నప్పుడు మరి ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే తప్పేముంది, తప్పేం లేదు కదా, మీడియా వస్తుంది, ఆ గోశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియడానికి అవకాశం ఉంటుంది. అయితే అక్కడ మీ అధ్యక్షుడే కదా ఆయనకి భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఆయన సవాల్ విసిరింది, వెళ్ళనియండి, మీడియా వెళ్తే తప్పేముంది, అక్కడ పరిస్థితులన్నీ బాగుంటే మీడియా చూస్తే ప్రభుత్వం ఇంకా సమర్థవంతంగా అలాగే టీటీడీ బోర్డు ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఆ సవాల్ స్వీకరించినందుకు ఆయన ఎక్కడ గోశాల దగ్గరికి వెళ్తారని చెప్పేసి ఆయనైతే పోలీసులు హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి.